ఆయన రెండు రాష్ట్రాలు కలవాలని ఉండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు. కానీ మోసం జరిగింది. ఆయన మనసులో ఉంది. ముల్కీ రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కరెక్ట్గా 73లో పివి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా. ముల్కీ రూల్స్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది. జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది. అది కూడా అక్కడ కూడా 60-70 మంది చనిపోయినారు పోలీస్ కాల్పులలో. వందలాది వేలాది మంది అరెస్టులు అయినారు. చాలా ఒక 5-6 నెలల పాటు బీభత్సంగా జరిగింది. అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం ప్రధానంగా అంటే 69లో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే. ఏ ముల్కీ రూల్స్ కోసమైతే రాజ్భవన్ గేట్ కాడ 8-9 మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో, అంత ఆవేశపూరితంగా జరిగిందో, ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి, యూనివర్సిటీ లేడు. నేను చిన్న పిల్లవాడిని 9వ తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్ మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు. డాక్టర్ చెన్నారెడ్డి గారు తదితరులంతా వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు. మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టి పెద్దలు వస్తే మన ఇళ్ళలో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా, అట్లా వడ్డించండి. నా చేయితోనే వడ్డించండి. నేను చెన్నారెడ్డి గారికి, రాజారాం గారికి, రాజమల్లు గారికి, అంజయ్య గారికి, ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందరైతే ఉండరో నేను వడ్డించిన వాళ్ళందరికీ. అట్లా జరిగింది. ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు. ఇక్కడ నారం జనార్దన్ రావు గారు గెలిచినారు, సిద్దిపేటలో మదన్ మోహన్ గారు గెలిచినారు, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 14-11 ఎంపీలు గెలిచినారు. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలేదు. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలే కుట్టుకుమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడిన లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జిఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జిఓ అధ్యక్షుడు. ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పల్లె. ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జిఓకు చాలామందికి తెలియదు ఈ విషయం. బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటారు కదా మొజాంజాయి మార్కెట్లో, ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది ఎవరంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు. ఎక్కడ? బ్యాచిలర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆఫీస్ టీఎన్జిఓలకు. గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలామంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది. సో ఆనాటి ఎవరే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు వాళ్ళని పంపిస్తే మంచిది. అడికెళ్ళి ఆ టీఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగినా టీఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, స్వామిగౌడ్ గారా వారు టీఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరుగు తొలగించారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘం అయినా ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే
అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు తమ పట్టు మీద ఉన్నారు, మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు, దిక్కుమొక్కు లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడో లేకుండా అయిపోయిండు, ముల్కీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరు ఏం చేశారు సార్ అని అడిగింది. ఏం లేదు, లెక్కలు వేసుకుంటూ కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదగి పడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా అని చెప్పిండు ఆయన. మీ దుబ్బాక ప్రాంతమే కదా, అక్కడ కూడా వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొని అడిగిన.